అందరికీ నమస్కారం. మీరెప్పుడైనా చేపల పులుసులా ఉండే వెజిటేరియన్ ఆనపకాయ పులుసైతే తిన్నారా? అదేనండి సొరకాయ పులుసు. చాలా పేర్లైతే ఉన్నాయి. తింటే గనక కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఇలా అయితే ఒక ఆనపకాయ తీసుకొని చెక్కు తీసి ఇలా ఫోర్క్ లేదా మీకు వీలైనట్టుగా ఇలా పర్క్ చేసుకోండి. లోపలికంటూ గుచ్చుకోవాలన్నమాట. తర్వాత చిన్న పీసెస్‌లా కట్ చేసుకోవాలి. ఈలోపు మిక్సీ జార్‌లో ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, ధనియాలు, ఇంకా మసాలా పొడి, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి. వేడి చేసుకోవాలి. ఈ కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా ఆనపకాయ ముక్కలు, అవి వేసి గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు కూడా నానబెట్టుకోవాలి, కొంచెం సరిపోతుంది. తర్వాత ఇంకో దాక పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది చూడండి, అది వేసి ఫ్రై అయితే చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, ఇంకా పసుపు, కారం మనకి రుచికి సరిపడా వేసి ఫ్రై అయ్యాక చింతపండు రసం కూడా వేయాలి. అది మరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది చూడండి. అప్పుడైతే ఫ్రై చేసిన ఆనపకాయ పీసెస్ ఉంటాయి కదా, అవి వేసి అయితే మూత పెట్టేయాలన్నమాట. ఈ పులుసు చాలా బాగుంటుంది. నిజంగానే చేపల పులుసు తిన్నామా అన్నట్టుగా ఉంటుంది మాట. ఒకసారి అయితే మీరు ట్రై చేసేయండి ఈ దసరాల్లో. చాలామంది అయితే ఫంక్షన్స్ దగ్గర అయితే చేస్తూ ఉంటారు. ఆ రోజు ఏ సాటర్డే అవునా, లేదా ఒక్కొక్కసారి అయితే నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజ్ అనుకుంటాం చూడండి, అప్పుడైతే చేస్తూ ఉంటారన్నమాట. పులుసు దగ్గర పడుతూ ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ముక్కలు కూడా మెత్తగా ఉన్నాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకొని ఆఫ్ చేసుకోండి. మన టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు సరిపోయినాయో లేదో చూసుకొని ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.